పొలము నాటేసి ఇవాళ రేపైతే నెల రోజులకు వస్తుంది. ఆ బుడ్డ కలుపు బొర్రిస్తామంటే ఒక్కలన్నా దొరుకుతలేరు ఇండ్లల్లో. వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి తిరిగి ఆట వస్తుంది కానీ ఒక్కతన్నా అదే పైన వస్తలేదు. ఏం చేయాలి? ఈ మామ తన్ను ఉన్నదో ఇదైతే విలువంగానే వస్తుంది. పాపం అడుగుతా. ఓ పిల్ల మమత, ఉన్నావే ఇంట్లో? ఇల్లు బిల్లు జోరుగానే కట్టి దానికేంది? అబ్బగారు బందవత్తున్నాడు, మొగడు మంచివాడు, కట్టదా ఇక. ఏం చేస్తాందో ఇంతగానం పని ఇంట్లో? పిస్తే సప్పుడన్నా చేస్తలేదు. 4 టమాటకాయలనే తెంపుకుంటా, ఇంకా అత్తలేదు. ఓ పిల్ల, ఏమైనా అచ్చకింత సేప ఇంకా వెళ్తలేవు? ఏం పని చేస్తానవే ఇంతగానం ఇంట్లో? ఏందమ్మా ఏమో పన్నాడా? ఇల్లు ఎత్తుకుంటొచ్చినావు, ఎప్పుడు రాందాన్వి? ఈ అమ్మకు పని అప్పాడా? ఎప్పుడు మన ఇళ్ళ పడ తిరుగుడే. నీ పిల్లగాని ముక్కుల తొక్కు బాగానే మాటలు నేర్చినావు కదా నోయ్. నీకన్నా అమ్మ, నువ్వు తలుచుకుంటే గుడిసెను మీకు గుండీలు కట్టే రకం. అయ్యి బాబోయ్ నిజమే. అరే బిట్టు, ఏందిరా అమ్మతోటి గట్లనే మాట్లాడేది? పోనీ పిల్ల, ఏమన్నా అంటే ఏడవ ఇక్క తండ్రి దుబాయ్లు ఉండే. అవునా? ఏడ్చుడా, వీడు మనం నేర్పియకుంటే చాలు, అంతా వాళ్ళ పిన్ని గారవం ఎక్కువైపోయింది వీడికి. వాళ్ళకు పిల్లలే లేకపోయేది, ఏమున్నా నీ పిల్లలకేనా? ఇక గావురం చెయ్యదా? అయ్యా అమ్మ, కొంచెం లేట్ గారా, అందరికి అన్నప్పుడే అవుతారా మరి? ఇకేమవుతారు పిల్ల, లగ్గమే 5 ఏండ్లాయే. ఇంకేనడవా ఏదిగా? ఆయుష్ నాడు సంపాదించిన సంపాదన అని ఉండాలి, ఆయుష్ మీద పుట్టిన పిల్లలని ఉండాలి. ఎరికైనా నీ నోటికి మంచి మాటలు రావా అమ్మ? గా సునీతకి 10 ఏళ్ళకి అయినరు, గట్లనే అవుతారు. ఏమో పో, ఆయనంక చూసేది. వాళ్ళకేమో పిల్లలే లేరు, నీకు మొగడున్నా లేనట్టే. ఆయన నువ్వు నా మీద పడితే ఉన్నదమ్మా, ఊరు విమంగుల మీద పడ్డట్టు. ఓ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఇదే ఇంకొకళ్ళు అయితే వాళ్ళని చెప్పు తీసుకొని చంపేదాన్ని. ఏందే నన్ను గంత మాట అంటవా? ఏదో పనికిరామని పిలుస్తానికి వచ్చిన, నువ్వు దొరకవా అమ్మ నాకు? మా చెప్పినావు తీ, దిక్కుమాల ముఖం వేసుకొని దిక్కులు చూసుకుంటూ వచ్చినావు, ఇంకో పారింటి ముఖాన్ని వచ్చావు. ఏ రారా బిట్టు, నీది అందంగా ముఖం అని రోజు చూస్తానికి అత్తా. చూసినావా నన్ను ఎంత మాట అన్నది? దీని బాల్పు బండల పాలుగాను, దీన్ని ఎత్తుక కట్టుకపోను, దీన్ని జీరయ్య సింపేయ. అగు దీని చెల్లెళ్ళు నేనే ఉన్నది కదా, ఈ అక్క ఇళ్ళని ఎట్లా సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తాగమ్మ. నన్ను అంత మాట అంటావు. మాలతి, ఓ మాలతి, ఉన్నావే? ఏందమ్మో గిట్ వచ్చినావు? దారి గిట్ల తప్పచ్చినవా ఏంది? పొలంగల్వా అత్తమేమో అని పిలుస్తానికి వచ్చిన పిల్ల, ఏమో అట్లనే పడితివి. ముందు 3 సార్లు పిలిచిన వాళ్ళు నేను రాలేదా అవ్వా? నువ్వు పిలిచింది ఎప్పుడు, నేను రాంది ఎప్పుడు? మరే ఏంది పిల్ల అటు ఉత్తగానే మీద పడతారు, ఆగుతనే లేరు మా నూరు ఆడోళ్ళు అయితే. ఎందుకలా? ఊర్లో గంతగానం ఆగందేవలు అంటే ఇప్పుడు నన్ను అంటానవా? ఏ నిన్నెందుకంట పిల్ల, ఎవ్వల్లో అన్నా అట్టిగా నువ్వు మీద వేసుకుంటాను, నిన్ను కాదు. మరి నా ముంగడిని అంటాను వాటి నన్నే అంటానవేమో అనుకున్నా. అలాగా? ఏ నిన్నెందుకంట పిల్ల, కలువ అత్తమేమో అని పిలుస్తానికి వచ్చిన. నువ్వు పిలిచినాక రాను అవ్వా, మా అత్త దిక్కు. ఇగో అయితే మానే గాని ఇంకా మళ్ళక్క కూడా నీళ్ళు పోసుకున్నదట కదా, నువ్వు ఎప్పుడు పోసుకుంటావు పిల్లి? ఇంకా అగో నీళ్లు మల్లవ కోడలు ఒకటే పోసుకుంటదా? ఇంటింటికి పొద్దుగాల అందరు నీళ్ళు పోసుకుంటారు, ఎందుకు నువ్వు పోసుకోలేదా నీళ్లు? కొంపదీసి తానం చేయకనే వచ్చినవా? అంత వాసన వస్తుంది. ఓ పిల్ల, తానానికి కాదు నిలదప్పటానికి నేనంటే నువ్వేమో తానం అంటావు. అయ్యో ఇప్పుడు ఏం ఎత్తిపోతాందమ్మా గట్లా మాట్లాడతాను నా ఇంటికి వచ్చి? మంది పిల్లల మీద మమకారం పెంచుకుంటే ఏమవుతుంది పిల్ల? ఎంతైనా నీకు పుట్టినట్టు ఉంటుందా నీ పిల్లల తీరు? నాగో మంది పిల్లలు ఎందుకు అవుతారు?
మా అక్క పిల్లలేనా ఏమో గట్ల మాట్లాడతాను. అక్క పిల్లలు అక్కడికి రానట, చెల్ల పిల్లలు చేతికి రానట. నువ్వేమో గిట్లా అనుకుంటున్నావు, ఆమెమో ఇంకో తీరు అనుకుంటాంది మీ అక్క. మా అక్కనా? మా అక్క ఏమన్నది చెప్పు. ఏమని చెప్పాలది ఈ పిల్ల, చెప్తే మళ్ళీ నేను ఏదో లొల్లి గుర్తించిందండి. అయితే మా అక్క ఏమన్నా చెప్పు. చెప్పమ్మా. అరే మా అక్క ఏమన్నా చెప్పు. ఏం చెప్పాల పిల్ల, చెప్తా గాని చెప్ప అని మళ్ళీ నా పేరు చెప్పేవు సుమా. నేనేం చెప్పానమ్మా చెప్పు. ఏం చెప్పాల పిల్ల నా నోటన? దానికి ఏమన్నా పిల్ల జెల్ల ఎన్నటికున్నా నా పిల్లలే దిక్కు అన్నది ఎరికేనా? నిజంగానే మా అక్క గంత మాట అన్నదా? ఆవు పిల్ల, నువ్వేమో వాళ్ళను కడుపున పుట్టిన వాళ్ళ పిల్లలు తీసి చూస్తున్నావు, ఆమె ఏమో గట్లా మాట్లాడుతాది. ఏమని చెప్పాలి నేను? అందరూ నా వాళ్ళే అనుకుంటే నన్ను గంత మాట అన్నదా? అన్నది పిల్ల, అనంది నేను అన్నదంటనా? ఎంతైనా తర్రైనా బుర్రైనా తన చేను వండాలి పిల్ల. గుడ్డోళ్ళైనా గూనోళ్ళైనా ఎవరి కడపాలకు కావాలి ఎరికేనా? దానికి అనుకున్నారా పిల్లలు? దాని పిల్లల్ని పిశాచులు ఎత్తుకపోను, దాన్ని ఎత్తుకపోను కట్టుకపోను. అందరు నా వాళ్ళు అనుకుంటే నాకు మంచి బుద్ధి చెప్పింది. అది దాని సంగతి చెప్తా. ఓ పిల్ల, మళ్ళా నా పెరిగితో చెప్పేవబ్బా. ఏం చెప్పతి అమ్మ? వెనుకటికి అట్టుగానే అన్నారు పిల్ల. పిట్టె పిల్ల పిట్టెకు ముద్దట, కాకి పిల్ల కాకి ముద్దట. ఎవ్వల పిల్లలు వాళ్ళకి అవుతారు కానీ మంది పిల్లలు మన పిల్లలు అవుతారు. పిల్ల ఏడవకు, నువ్వు ఏడవకు, ఏడవకు. పోతాను, ఏడవకు పిల్ల, ఏడవకు. నన్నే తిడతారే మీ మొఖాలు మండ. ఇప్పుడు ఇద్దరు కొట్టుక సాగు రమ్మ. నా జోలికత్త ఎట్లుంటుందో చూపెట్టిన అగ్గి ఉట్టించిన రగులుకుంటాంది చూడండిగా. ఎందుకు ఎక్కి పడేస్తున్నావు? బావా, అక్క మన పిల్లలు కాలేదని అందరికి చెప్పుకుంటానట. మన ముంగట మాట మన వెనుక మాట మాట్లాడుకుంటాను బావా. ఓ పిసదానా, వదినకి అట్లా అంటదానే? ఎవరైనా చెప్పింది? ఏం మాట్లాడుతున్నావే? అగ్గో మీ వదిన ఎందుకు అన్నది? అన్నది, ఖచ్చితంగా అన్నది. అనండి ఇక మళ్ళా ఎందుకు చెప్తుంది? నువ్వు మళ్ళా నమ్మాలి. ఆమె ఎసోడో నీకు తెలియదా? ఆమెకేం పని? ఆమె అమ్మతాలు చెప్పుకుంటుంది. ఏమో బాగానే వెనకేసుకొస్తాను నీ వదినను. నీ వదినను పిలిచి ఇప్పుడు పంచాయతీ పెట్టిస్తావా లేదా? అవునే, మా వదిన పిలిచి పంచాయతీ పెట్టి ఏమన్నా పెడితే ఇంకా పంచాయతీ పిలిపిస్తే మన విలువ ఉంటుందా? ఏమన్నా విలువ ఉంటుందా అని మాట్లాడుతున్నావు. ఊరంతా పిల్లలు లేరని చెప్పుకుంటుందట. ఇది మంచిగా ఉన్నదా మరి? అయ్యో, నేను పోయి మా వదినతో మాట్లాడద్దు. ఎంత చెప్పిన అర్థం కాదు నీకు. నా మాటలు అంతా ఏమద్దు. దాన్ని పిలిపించి పంచాయతీ పెట్టి మాట్లాడుకుంటా. ఈ అబ్బాయి ముసల్దానికి ఏం పర్లేదు, అచ్చోటి లేని పుల్ల పెట్టిపోయింది. నీ కళ్ళకైతే నేను ఎప్పుడు కనవాడా? అసలు నేను నీకు పెళ్ళానే? నువ్వు నా పెళ్లి చేసుకున్నావా? ఉత్తరం తోలు కచ్చుకున్నా. నేను తోలు కచ్చుకున్నట్టే ఉన్నది. ఎవరా
ఇది అట్టిగుంటేనే పిచ్చి కుక్క లెక్క చేస్తుందంటే ఆ ముసలి వచ్చి ఇంకా ఎరిలేపాయ. ఇక ఇది నన్ను గరిసా గిడిచిపెట్టది. నేను మాట్లాడితే అరిచినట్టు కరిచినట్టే కనబడుతుంది. నేను మాట్లాడితే గట్లనే ఉంటది, వాళ్ళు మాట్లాడితే తీయ్యా ఉంటది కదా. ఓ పిసారా, నీ మత నీదేనా? ఇక నేను చెప్పేది వినవా? ఏంది నువ్వు చెప్పేది నేనేది? నువ్వేం చెప్తావు నేను తెలియదు. ఇవాళ ఎట్లా చేసి పంచాయతీ పెట్టి దాన్ని అంతా ఎంతో చూస్తా నేను. ఇప్పుడు అన్న దుబాయ్లు ఉండే మంది మాటలు పట్టుకొని అది నేను 10 మందికి పిలిపిస్తే ఎట్లుంటది? ఎప్పటికీ అన్న గురించి వదిన గురించి అలా పుట్టినోళ్ళ గురించి ఆలోచించు, నా గురించి ఆలోచించకు. నేను ఆ బిట్టు అని నా సొంత కొడుకు లెక్క చూసుకున్నా. నా పిల్లలు కాలేదని గంత మాట మాట్లాడుతుందా? నన్ను అనరాని మాటలు అన్నీ అన్నది. నువ్వు ఎందుకే ఇంతగానో బాధపడుతున్నావు? ఇయ్యాల రేపు కళ్ళతో చూసింది చెవులతో నిన్నదే ఎవరు నమ్ముతలేరు. ఇంకా ముసల్దాని మాట పట్టుకొని గింత ఎగరబడితేవేమే? నేను ఎగిరిందే నీకు కనబడుతుంది, ఆ అనే మాటలు నీకు కనబడతలేవు కదా. ఛీ, ఏం పడుతున్నాయో మెంటల్దానా? అవును మెంటల్ దానే, అందుకే కదా బదిలించుకుందామని చూస్తాను. పో పో, నువ్వు వచ్చే వరకు ఇంత మందు తాగొస్తా, అప్పుడు నీ కళ్ళు చల్లగా పడతాయి. నీకు దండం పెడితేనే ఆ పని చేయ, నీ కాలు గడికి నెత్తిన పోసుకుంటా. దీనికి భయపెట్టుడు బాగా అలవాటైంది. అరే రామయ్య పోసిన కాలు సూపర్ ఉంది. ఏం కాలు రాదు, మొత్తం దిక్కువలే కాలు. రాత్రి మొత్తం తర్ర కొట్టి పిర్ర కట్టింది రా అంతా. కడుక్కున్నావు లేదా? మన్ను నీళ్ళెక్కడిరా ఆకులకు నాకిపించిన. అవ్వ నువ్వేం మనిషి రథు. ఇంకా నువ్వు నన్ను అంటున్నావు కానీ ఇక శంకర్ గా లేడారా డైరెక్ట్ అట్లా వేడు ఇట్లకే వేడు నాశనం. ఇద్దరు కలిసి గిడేమో చేస్తాను. ఏం లేదు, నువ్వు ఎప్పుడు వస్తావు మళ్దామని చూస్తాను. మొఖం పోర్రావాడా, నా మీద పడ్డదా నీ కన్ను? ఈ ముసల్దాన్ని మళ్ళీ ఏమవుతుంది రా? ఏమవుతున్నా ఐసిదాన్ని చూసి మారుకుండ్రి. ఐసి దొరకగానే నీకోసం చెప్తున్నాం. మీ ఐస్తారా అక్కలు గాను అదే దొరుకుతుంది తన, మీరు మంచోళ్ళు అయితే. ఐసి అక్క చేసడానికి కదా నీకోసం చూసేది. మా చూసిరు తీయండి. అయితే నువ్వేటో గిట్టు ఊపుకుంటా వచ్చినావు. ఊపుకుంటా కాదు పిల్లగా, వీళ్ళ కైకిళ్ళు దొరుకుతారేమో అని వచ్చినా కానీ ఒక్కటి లేదు ఇండ్లల్లా. ఇంకా మా మహేష్ గారు కనబడ్డా? మహేష్ గాడ అంటే వాడు ఇంకా పెళ్ళకి భయపెట్టాడా? ఎందుకే ముసల్దానా అన్ని కోపానికి వచ్చే మాటలు మాట్లాడతావు? ఒక్కటన్నా రీతైన మాట మాట్లాడవా? అది నోరా బోరా, ఎప్పుడు అక్కడ ముచ్చట్లు మాట్లాడితే ముసల్లానా? నీకు ఇంతేరా ఇది? ఆ ఎద్దును పడితే ఈ ఎద్దుకుని వచ్చిందట, కచ్చడం మీద ఉన్న కనకాయనికి ఇచ్చిందట, గట్టున్నది మీ ముచ్చట. నీ అబ్బా కనకాయలు మాకిచ్చింది తీ, అన్ని గీయ ముచ్చట్లు దీనికి. నేను ముచ్చట్లు పాడుగా మీకేం బాగా నొత్తాంది అయితే మానే గాని ఆడ పెళ్ళానికి లైన్ గిట్ల ఎత్తారా? ఏ ముసల్లానే నువ్వు? నీ అవ్వ ముసల్దానా ఊకుని కొద్ది బాగా నకరం చెప్తున్నావు. ఒక్క దెబ్బకే చెప్తా నేను. నీ అబ్బా సౌదాలకు వచ్చిన గీయం మాటలే, అందరికి సవత్తుంది నీకు సవత్తలేదే. అయ్యో 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 ఇలా మీద మన్నవాడా, ఓ లచ్చవా, ఓ లింగవా, ఓ ఎల్లవా, ఓ మల్లవా, రాండి రాండి నేను చంపుతారు. రాండి రాండి మళ్ళీ రా ఇండ్లలా. నీ ఇంట్లో పీడికెళ్ళా రాటావులాలా. ఏంద్రా నిజంగానే అమ్ముతావారా ముసల్దాన్ని? లేకుంటే ఏందిరా, అది దాని మాటలు చూడు ఎట్లున్నారు, దాని పాలు మాటలు పాడు. అరే ఏమైందిరా, ఏమో గరం గరం మీద ఉన్నారు ఎవరిద్దరు? ఏం లేదురా, ముసల్ది వచ్చి అంత పిసలెప్పింది. అవురా, నువ్వుగా ముసల్దాన్ని ఏమన్నా అన్నావా? నీ గురించి అంత ఎత్తు చెండాలగా మాట్లాడింది కాదురా. ఓ దాని ముసల్దాని ముఖంలో చెప్పు. అక్కడనేమో మా అదినకు నా పిల్లలకి లొల్లు పుట్టొచ్చి వచ్చింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు ఏమైనా నా గురించి ఏమైనా చెప్పినట్టుందిరా? ఆగడ్డాన్ని ఉత్తినవరా, ఇంకా మళ్ళా జోలికెత్తా? అరే అదేడ మారుద్దురా, కుక్క తోకకు బండ కట్టినంత సేపే. అరే దాన్ని అట్లా కాదురా, ఏదైనా ప్లాన్ చేయాలి. ట్రై నేను చెప్తారా అది. ఎందుకురా నీ అవ్వ అండలేదా? ఏమైనా కూరల బువ్వలకు నా ఇంటికి వస్తావు? ఏమైంది ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? టీవీలో కొన్ని చిత్రాలు చూసిండే, గంతకి ఇట్లా విచిత్రంగా మాట్లాడుతానా. ఏం చిత్రాలు పిన్ని? మా ఇంట్లో ముసలిదని మాటలా? ఆ ముసలిది మీ ఇంటికి వచ్చిందా పిన్ని? ఏమైంది గంత బాధపడుతున్నావు? నిజంగానే ఆ ముసలి వచ్చిందా ఇడికి? ఏమైంది?
అవునక్క వచ్చిందే. నాకు పిల్లలు లేరని నీ పిల్లలు నాకు దిక్కైతారని ఊరంతా చెప్పుకుంటానమాట. నోరు ముయ్యే, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నా సొంత చెల్లె అనుకున్నా. గా ముసలు చెప్పింది నమ్ముతావానే? ఇదే మాట అదంటే చొప్ప అందుకొని కొడతా అని చెప్పిన. చెల్లె నిన్న ఆ మాటలు అంటున్నానే నేను. మరి దానికి ఏం పనే గట్ల? ఓ పిల్ల మాలతి, మీ అక్క నిన్నేమనలేదే. మీ అక్క నన్ను చెప్పుతో కొడతానన్నది. అందుకే నేను ఉన్నాయి లేని అన్ని నువ్వు పోసి చెప్పిన. అంతే, నా తప్పే మాలతి. మాలతి, నా తప్పైంది, నన్ను క్షమించే. వయసులా పెద్ద బతికిపోయినావు. లేకుంటే నిజంగానే చెప్పుతాడు కొట్టేదాన్ని. ఏం పుట్టుక కొట్టినావే నువ్వు ఈరోజు? మీకా అక్క, ఆ ముసలి దాని మాటలేని నేను నిజంగానే అపార్థం చేసుకున్నానే. నన్ను క్షమించక్క. చీ, అవే మాటలే చెల్లె. సారీరా బిట్టు. అమ్మయ్య ముసల్దాన్ పీడ విరగడాయి. ఇప్పటికైనా మంది మాటలు పట్టుకొని మనోళ్ళని నిందించుడు ఆపే. మాదాలు అంతే నీ వేషాలు. అవునే చెల్లె, ఆ ముసలిది పోయేది పోయింది, మళ్ళా చెల్లికి నిజం చెప్పింది. బాబాయ్ నువ్వేం వేసినావా? నిజం చెప్పు. అవురా బిట్టు, నేనే చేసిన. లేకపోతే ఏందిరా, అది ఇక్కడ చీడలోళ్ళు పుట్టించింది. మళ్ళీ అట్లా కాకుండా అక్కడ వచ్చి మా దోస్తుల దగ్గర మళ్ళీ లోళ్ళు పుట్టించిందిరా. అందుకే మేము అందరం కలిసి ఒక ప్లాన్ వేసినాంరా. అసలు ఏం జరిగిందంటే, దమ్మ తిరిగి తొక్కలు దొరకపోయేది కాయకిల్లు. లక్ష్మి, ఓ లక్ష్మి, అయ్యో సప్పుడన్నా ఎత్తలేదు. చూడరు ఫలానిగా జరుపుకుంటూ వేండే కావచ్చు. ముసల్దానా పైసల కోసం మావని అంపెత్తివి గానే. నాకేం తెలియదు, నాకేం తెలియదు. నీకేం తెలియదా? చేసిందంతా చేసినావు, నీకేం తెలియదా? నాకేం తెలియదు, నాకేం తెలియదు. అరే దీని పట్రా, పోలీసులకు ఫోన్ చేద్దాం. నాకేం తెలియదు బాగా నాకు. పోలీసులో ఫస్ట్ గారు మనోడు ఉన్నాడో లేదు చూడుపో. నేనేం చేయలేదు బాగా. నువ్వు ఎందుకు చేయలేదు? నంగనాచినా అరే ఆడు ఉన్నాడా పీకిడారా? అరే ఇంకో 5 నిమిషాలు అయితే పోయేటట్టుండ్రా. అమ్మ బాబాయ్, అవునే అది వచ్చేటట్టున్నాడు. ఏం చేసినవే? నేనేం చేయలేదు బాగా. నన్ను ఈ గంటల నుంచి బయట పడుకుంటుంది బాగా. నేనేం చేయలేదు, మీరు చెప్పినట్టు బాగా. వింటావా? ఇంట బాగా, నేను చెప్పినట్టు వింటావా? ఇంట బాగా. అవునే అవునే నువ్వు నా ఇంటికి పోయి నా పిల్లానికి ఏమేమి ఎక్కించి చెప్పినావో అది అంత అబద్ధమే, ఉత్తముచ్చట్నని చెప్పి రాపో. చెప్పినట్టయితే నిన్ను ఈ గండంకెళ్ళి గట్టెక్కిస్తాం మేము. సరే మంచి చెప్పేస్తాం. అవునే నువ్వు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ ఆల మాటలు వీళ్ళ మాటలు వీళ్ళ కాళ్ళకి చెప్పుకుంటా మంది సంసారంలో చిచ్చులు పెట్టుకుంటున్నాం. ఆయే పోయి ఉన్న నిజం చెప్పన్నాడు. సరే మంచి చెప్తా. పోతా మంచి పోతా, బుద్ధి గట్టి పోతా పోతా మంచి. పిల్ల వెళ్ళి మాటలకు ఈడో తను ఆడో తను అత్తదని తెలియలే బాగా. పోతా పోతా పోతా. అరే లేరా చేసిన కాడికి అది వేయించా. నీ యాక్టింగ్ యాక్స్కర్ అవార్డు ఇవ్వచ్చురా. భాస్కర్ గా భాస్కర్ కూడా ఇవ్వచ్చు. సంతోషం బాబాయ్ మంచి పని చేసినావు. కంచి జగ్గుల మోతలు మల్లయ్య కంగోలు పొలకలయ్యా ఓ దేవా. జగ్గుల మోతలు మల్లయ్య కంగోలు పొలకలయ్యా ఓ దేవా. పుల్ల పూజలయ్యా మల్లయ్య జగ్గుల మోతలయ్యా దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
గంటనైతే కొట్టూరు మర్చిపోకూరి. అయ్యా పట్నాలు వేస్తామయ్యా ఓ దేవ బండారి కోసమయ్యా దేవుడా బహు కష్టపడ్డవాట మల్లయ్య వారం కోరేనా దేవుడు దండి వారం కోరే